Daily. Taste the Daily. బ్లడ్ మూన్ ఈ రాత్రి ఆకాశంలో కనిపించే అద్భుతం ఇది. ఇందుకోసం ప్రపంచమంతా కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 9:57 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం కనిపించబోతోంది. ఈ నేపథ్యంలో ఆలయాలన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పటికే అనేక ఆలయాలు మూసివేశారు. యాదగిరిగుట్ట, జోగులాంబ, భద్రాద్రి ఆలయాలను కూడా మూసివేశారు. మధ్యాహ్నం 3:30 తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేస్తారు. రేపు ఉదయం సుప్రభాత సేవతో తెరుచుకుంటుంది శ్రీవారి ఆలయం. మధ్యాహ్నం 3:30కి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసివేస్తారు. శ్రీకాళహస్తిలో యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు మాత్రం జరుగుతాయి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణ నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ కూడా మూసివేస్తున్నారు. మళ్లీ సంప్రోక్షణ తర్వాత రేపు తిరిగి ఆలయాలన్నీ కూడా తెరుచుకుంటాయి. మధ్యాహ్నం 3:30 నుంచి తిరుమల అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను కూడా మూసివేస్తారు. ప్రస్తుతం మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ఆలయాలు ఈ గ్రహణ సమయంలో మూసివేస్తారు. మళ్ళీ సంప్రోక్షణ తర్వాత మళ్ళీ తెరుచుకుంటాయి. సో తిరుమల ఆలయాన్ని కూడా 3:30 క్లోజ్ చేస్తారని తెలుస్తుంది. మళ్ళీ సంప్రోక్షణ కోసం ఎప్పుడు ఆ కార్యక్రమాలని మొదలు పెడతారు? సుప్రభాత సేవతో మళ్ళీ దర్శనాలు మొదలవుతాయని చెప్తున్నారు. ఖచ్చితంగా చంద్రగ్రహణము రాత్రి 9:50 అంటే దాదాపుగా 4 గంటల పాటు చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆగమశాస్త్రం ప్రకారము ఏదైతే గ్రహణ కాలానికి, గ్రహణ సమయానికి 6 గంటల ముందుగానే ఆలయాల్ని మూసివేయడం అనేది టీటీడీలో సాంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నం 3:30 మరి కాసేపట్లోనే మూసివేయనున్నారు. ఇప్పటికే భక్తులను పూర్తిగా అనుమతించిన పరిస్థితి. ఆలయంలో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళని దర్శనం చేసి బయటికి పంపించారు. ప్రస్తుతం కొన్ని సేవలు జరగాల్సింది. ఈ సేవలన్నీ కూడా ఏకాంత సేవ వరకు అన్ని సేవలు ఏకాంతంగా నిర్వహించిన తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి రేపు తెల్లవారుజామున 3 గంటల సమయానికి తీసి ఆ తర్వాత శుద్ధి, పుణ్యావచనం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే సుప్రభాత సేవ అనంతరమే సర్వదర్శనం చేసుకునేందుకు భక్తులకు టీటీడీ అనుమతిస్తుంది. అయితే ఇప్పటికే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మధ్యాహ్నం 2:30కి క్లోజ్ చేశారు. మరి కాసేపట్లో ప్రస్తుతం నేను గోవిందరాజస్వామి ఆలయం దగ్గర ఉన్నాను. మరి కాసేపట్లోనే గోవిందరాజస్వామి ఆలయాన్ని కూడా మూసివేస్తారు. ఇది 3:30కు జరగబోతుంది. భక్తులంతా కూడా బయటే ఉంటూ, అంటే భక్తులకు గ్రహణము సమయంలో దర్శనం లేదు కాబట్టి దాదాపుగా 2:30 గంటల నుంచే, అంటే దాదాపుగా గంటకు ముందు నుంచే అందరినీ కూడా బయటికి పంపించారు. క్యూ లైన్ని 1:30 ముందుగానే ఆపివేశారు. పూర్తిగా భక్తులు ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు కూడా అన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గ్రహణ గండాలకు అతీతంగా ఉన్నటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి కాబట్టి ఈరోజు యథావిధిగానే ఆలయము రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో తిరిగి తెరిచి ఆ తర్వాత గ్రహణ శాంతితో పాటు అనేక రకాల అభిషేకాలు, అంటే అర్ధరాత్రి 1:40 వరకు ఆలయాన్ని తెరిచి పూజలు చేసి కేవలం ఆలయ అధికారులు, సిబ్బంది మినహా ఎవరు ఉండే అవకాశం అయితే లేదు. మరి కాసేపట్లోనే ఆలయాన్ని అన్నీ కూడా మూతపడిపోతున్నాయి. అయితే ఈరోజంతా రాత్రంతా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు మూతపడడంతో భక్తులకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ముందు నుంచి కూడా దేవాదాయ శాఖ కానీ మరోవైపు టీటీడీ కానీ అప్పీల్ చేస్తుంది. గ్రహణ సమయంలో భక్తులకు దర్శనం ఉంటుంది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావించింది. ఇందులో భాగంగానే తిరుమలలో అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా మూసివేశారు. భక్తులకు ఆహార పొట్లాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసి పంపిణీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, బ్లడ్ మూన్ మొత్తం 82 నిమిషాల పాటు, అంటే గంటన్నర పైగానే కనిపిస్తుందని చెప్తున్నారు. గ్రహణ సమయంలో అత్యంత ఎర్రగా ముదురు ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు. ఈ బ్లడ్ మూన్ ని ప్రపంచ వ్యాప్తంగా 85% మంది చూడొచ్చని చెప్తున్నారు. ఏషియా అలాగే పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం చూడొచ్చు. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పాక్షిక చంద్రగ్రహణం, పార్షియల్ గా ఈ లూనార్ ఎక్లిప్స్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.